ఏం చేస్తున్నారంటే రెడీగా ఉన్నారు. 11 అవుతే చాలు పూజలో కూర్చుందామని చూస్తున్నాము. అంటే మొదలు పెట్టేస్తున్నారులేండి. 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అన్నీ రెడీ చేసేసుకుని ఇదిగోండి మా గణపయ్యని చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నారో. దండం పెట్టేసుకోండి. ఎంతమంది గణపతులను చూసి దండం పెట్టుకుంటారు కదా, చాలామంది వెళ్ళి కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు నైబర్స్ ఇంటికి అది వెళ్ళి. అంటే ఎంతమంది వినాయకులు ఉంటే అంతమంది దర్శనం చేసుకోవడం వీలైనంత వరకు. చూసారు కదా, ఇదిగోండి అమ్మవారు, పాలవెల్లి, కమలం పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే హడావుడి మొదలైపోతుంది కదా. మా షాపింగ్ అయితే మా పిల్లలు చేశారు ఈ సంవత్సరం అంతా కూడా. వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేశారు. చూసారు కదండి, ఇక్కడైతే మా వారు మార్కెట్కి వచ్చేసారు ఫ్రూట్స్ అవి తీసుకుందామని. అదేంటో తెలియదండి, మార్కెట్ అంతా వరలక్ష్మి పూజకి చవితికి మళ్ళీ అంటే ఫ్రూట్స్ తోటి కలకల్లాడిపోతుంది కదా. ప్రతి ఒక్కరు ఇంకా చాలా సరదాగా చాలా ఆనందంగా చేసుకుంటాం మనం పండగ అయితేని. ఈ సంవత్సరం అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. ఇంకా మొత్తం అంతా జనాలతో నిండిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ ఇది మనకి ఫస్ట్ డే అమ్మా, మేము చాలా ముందు వెళ్ళిపోయాం గురించి అని చెప్పేసి పెద్ద జనాలు అయితే లేరు. కాకపోతే తర్వాత రోజు లాస్ట్ రోజు వెళ్ళి కూర్చుందమ్మా మంగళవారం సాయంత్రం. అప్పుడైతే ఇంకా నడ్డానికి కూడా ఖాళీ లేదు. అంటే మేము ముందు రోజు అంటే సోమవారం వెళ్ళి వినాయకుని తెచ్చేసుకున్నామండి, మంగళవారం పూట కొనుక్కోకూడదని. వీళ్ళేమో ముందు రోజు వెళ్ళారు, మంగళవారం వెళ్ళారు షాపింగ్కి. నువ్వు డాడీ వెళ్ళిపోతున్నారు నడుచుకుంటాని. అక్కడ ఏంటంటే డాడీ నేను ముందు అన్నీ చూస్తున్నాం అనమాట. పత్తిర్లు అన్నీ తీసుకున్నాము. పత్తిర్ల కోసము వెతుకుతున్నాం మంచిగా ఎక్కడ ఉన్నాయని. మంచి బేరం కూడా ఆడినట్టున్నావు ఈ మధ్య. డాడీ కూడా నేర్పించావు బేరం. వాళ్ళు లేకపోతే డాడీ వాళ్ళు ఎంత అంటే అంత తీసేసుకుంటున్నారు. నాకేమో అంత పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఇది ఎంత ఉంది కట్ట, అంత చిన్నది ఉంది కదా. దానికి అతను 40 రూపీస్ అడిగాడు. మధ్యలో గరిగా యాడ్ చేస్తేనంట ఎక్స్ట్రా 20 పడుతుంది అని. ఈ 20 సంవత్సరాల్లో అన్నాను మాకు చెట్టు ఉందండి, గరిగ చెట్టు బయట మా ఇంటి దగ్గర ఉంటాయి, అదేం అవసరం లేదంటే అప్పుడు కాదు. ఈ ఫస్ట్ టైం ఏమో హారిక వెళ్ళి బేరమాడి తీసుకురావడం వినాయకుడికి కావాల్సిన. ఏం చేస్తున్నావు హారిక? తెచ్చేసావా మొత్తం అన్ని? అదేంటి మొక్కలు తెమ్మన్నాను కదా, చెరుకు మొక్కలు. అవును, మొక్కలు 300 చెప్తున్నారు, చాలా పిరంగా ఉన్నాయి. ఈ కామెడీ చెప్తానండి. కమలం పూలు ఒక పువ్వు 20 రూపాయలు అని అన్నాడు ఫ్రెండ్ అతను. తర్వాత జత 40 అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి అడిగితే మొత్తం ఈ కట్ట అంతా కలిపి 20 రూపాయలు 10 పువ్వులు. ఇది నువ్వు మనం పింక్ కావాలనుకున్నాం కదా. ఇదిగోండి బియ్యం ఆరబెట్టాను కడిగి, కొబ్బరికాయలు, పాలు అది కాదు నువ్వు మొక్కలు తీసుకొస్తానని చెప్పి. అది ఎండిపోయినాయి కూడా. తీసుకొచ్చావా? ఎంత ఉంటాయి చెప్పు. ఏమో అప్పుడు 40 ఏమో అన్నారు డాడీ. డాడీ అలా 1 రూపాయి ఎట తగ్గలేదు, ఇట్టప్పుడే పువ్వు 40 అని చెప్పారు. అలా వెనక్కి వెళ్తే జత 50 అన్నారు. అయ్యో, ఇంకా వెనకతే 40 రూపాయలు చేసి అడిగా. అబ్బో, నీ కోసం తెచ్చుకున్నావా ఇవి? రేపు పొద్దున్న మరి మంచిగా రెడీ అవ్వాలి కదా. మీరేం తీసుకొచ్చారండి? వచ్చేసినాయా? అదేంటి పత్రి అంత తక్కువ తెచ్చారు? మామిడాకులు ఉత్తరేణి పత్రి ఉందా ఇందులో? అదేంటి ఉత్తరేణి ఉంది, సీతాఫలం ఉంది, మారేడాకులు ఉన్నాయి. మన టెర్రస్ మీద ఉన్నాయి కదా సీతాఫలం ఆకులు అయ్యి. ఇంకా ఇదేంటిది? ఇది ఎలక్కాయ. ఇది సరే, గరిగి ఉంది. గరిగి బాగానే ఉంది. ఎందుకు? ఇది నేరేడు చెట్లు అవి పైన కూడా ఉన్నాయి మనకి. సరే అయితే పైన అయితే నేను మొత్తం మీద పత్రి కోసుకోవాలి నేనైతే కదా, నాకు సరిపోదు అది. అంటే దేవుడికి పూజ చేయాలి, పాలవెల్లి మీద కూడా పెడతాం కదా మనం. ఇదిగోండి ఇది మా ఇంట్లో వినాయక చవితికి హడావడైతే ఇది మాట. పక్కన వర్షం పడుతుంది. ఇంకా పత్తిళ్ళు ఎక్కువ, ఇదివరకు లాస్ట్ ఇయర్ ఎక్కువ కట్టే తగ్గించేసారనమాట. అంటే మార్కెట్లో కూడా పత్తిళ్ళు తగ్గిపోయినాయి. నేను అందుకే పైన పత్తిళ్ళు కోసుకుంటాను అంటే, లేదు నేను తెచ్చేస్తాను కదా ఇంకెందుకు మొక్కలను ప్రూనింగ్ చేయడం అన్నారు. రేట్లు పెరిగినాయి, పత్తిళ్ళు తగ్గినాయి. పూర్వకాలం రోజుల్లో అయితే పత్తిళ్ళు పెరిగి రేట్లు తగ్గి, ఇప్పుడు అలా కాదు, రేట్లు పెరిగి గరిగంట అందులో కలపకపోతే 40 ఎంతో చెప్పారు. తర్వాత 20 రూపాయలు
బిజినెస్ చేసేస్తున్నారు ప్రతిదీ కూడా దొరికి కూడా. సరేలేండి, చింత చెట్టు చింత చిగురు కూడా పెట్టారు. ఇది అదిగో చింత చింతకి కాదు, చింతకి కాదు, ఏదో మొత్తమే ఇది. చింత చెట్టు కాదా? పత్తికి ఏ- సంబంధించి సారీ నేనే పొరపడ్డాను. జమ్మంట. జమ్ చెట్టు. సరే, పత్తిళ్ళు అయితే ఇన్ని రకాలైన పత్తిళ్ళు ఉంటాయి కదా, మన టెర్రస్ మీద కూడా చాలానే ఉన్నాయి. నేను కూడా తెచ్చుకుంటాను, ఎందుకంటే పాలవెల్లి అంతా గ్రీనర్గా అందంగా, అంటే వినాయకుడికే కాదా పూజ చేసేటప్పుడు మనమేమో పెద్ద వినాయకుడిని తెచ్చుకున్నాము. ఒకసారి చూసుకుని చెప్తే మిగతా సెంటర్కి వెళ్తామండి. మరి బియ్యం ఆడించాలి, ఫ్యాన్ వేసి ఆరబెట్టాను. సాయంత్రం కేజీ మటుకు ఎక్కువ చేయట్లేదు. మరి మీరు బెల్లం తాలూకులు పెద్దగా తినట్లేదండి, తక్కువ తింటున్నారు కాబట్టి తక్కువ చేస్తాను. ఇంకా పులిహోర అనుకుంటున్నాము, గారెలు తిని తెచ్చేసారా? అవి తేవడానికి ఎవరికి వెళ్తాం. సరే అండి, అయితేని మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను. పాలవేలేదు నువ్వు కడిగే లారిక నీదే కూర్చి, ఓకేనా? ఇయ్యం నేనే. నువ్వే కడగాలి కూడా. ఇంక పెద్ద లేయర్ కాబట్టి చిన్నప్పుడైతే మేమే చేసుకునేవాళ్ళం, డాడీ నేనుని. ఇప్పుడు మీరు పెద్ద లేయర్ కాబట్టి మీరు చేసుకోవాల్సిందే. నేను ఫ్రూట్స్ వచ్చేసినాయా? ఫ్రూట్స్ అన్నీ అన్నీ వచ్చాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. చూడు, సరే అయితే మామయ్య చూస్తాను. ఇచ్చారు. ఓహో, మావయ్య దగ్గర తీసుకున్నారా? పోర్రాజ్ మావయ్య దగ్గర. కాదు, మన సబ్స్క్రైబర్స్ కి వీడియో కూడా వస్తుంది, ఎంత హడావుడిగా ఉందో మొత్తం అవునా? సెంటర్ అంతా. నిజంగా ఈ కొనుక్కోవడం ఎలా ఉన్నా కానీ ఈ పండగ వచ్చిందంటే చాలు, ఇంకా మనకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ రోడ్డు ఎంత దాని ముందు పని కూడా అంతే కలకల్లా ఉంటుందండి. మొత్తం పొద్దున్న ఇత్తడి సామాన్లన్నీ తోమించేసి రాయి సామాన్ రాగి ఆల్రెడీ అంటే ఇంకా మేము వ్రతం అది చేసుకుంటున్నాం కదా, ఒక రకంగా చెప్పాలంటే మాకు ఇప్పుడు స్పెషల్ అనిపించట్లేదు. ఇదివరకు వినాయక చవితి అంటే 2 రోజుల ముందు నుంచి నాన్ వెజ్ తినకుండా ఇవన్నీ చేసేవాళ్ళం. మేము వారం రోజుల ముందు నుంచే మొదలెట్టేసాం కాబట్టి కొంచెం తేలిగ్గానే ఉంది. నో నాన్ వెజ్. నో నాన్ వెజ్, ఇల్లు శుభ్రం చేసుకోవడం అన్నీ కూడా చాలా బాగుంది. సరేలేండి, అయితే ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ అవి తీసిన తర్వాత ఏమి తీసుకొచ్చారో చూపిస్తాను. ఏంటి ఇందులో ముచ్చుకులు కన్నా ఇవి ఉన్నాయి, ఇవేంట్రా? మామూలుగా తీసుకున్నాము, మా మామయ్య పక్కన పెట్టారు. ముచ్చుకులు ఏంటి అంటే పట్టుకొచ్చామన్నమాట. అర్థమైంది. అంటే హెల్త్ బెనిఫిట్ అంతే కదా. దీనివల్ల అయితే ఎలక్కాయ అయితే అండి, లివర్కి అయితే స్పెషల్గా చెప్పాలంటే 3 days వాడితే, అంటే 3 రోజులు మనం దీన్ని తీసుకోవడం రూపంలో చక్కగా చేస్తే కనుక చాలా బెస్ట్. అందుకే తెచ్చారంట మా వారు. సరే అయితే ఇవి పక్కనే కవర్లో పెట్టేసి ఉంచుతాను. మామూలుగా పాలవెల్లి కట్టడానికి తెచ్చారు కదా, వేరే అన్నీ అందులో ఉంటాయమ్మా. ఆహా కాయలు ఎక్స్ట్రా అంటే ముస్లిం కాయలు బాగా పట్టుకెళ్ళిపోయింది. ఆహా అది సరే ఇంకొక చానాలకు దొరికినాయి. అప్పుడు జ్యూస్ చేసి తాగాం కదండి. ఇదిగోండి మారేడుకాయలు, ఇది చాలా హెల్త్కి ఇవి మంచివి. అయితే ఇవి కవర్లో వేసి పక్కన పెడతాను. మరి ఇప్పుడు మన పాలవెల్లికి కావాలి కాబట్టి ఇది సరే. అయితే ఇవి చిన్నకాయలు మారేడుకాయలు ఇందులో ఉంటాయి, ఉండవు పలుపు చూద్దాం. సరే, ఎలక్కాయలా ఏమో, నేను సిరిడి వెళ్ళినప్పుడు అయితే మటుకి ఇది మంచిగా పండిన దాంట్లో ఉప్పు కారం జల్లుకుని తింటారు, లేదంటే మామూలుగా జ్యూస్లో తాగితే మంచిది. ఇది అంతే లివర్కి మంచిదని వాడతారు ఇది. అవును చేస్తాను. బాగా ముదిరినకాయలాగా ఉన్నాయి, చెట్టుకి ముదిరినకాయలాగా ఉన్నాయి. సరే, మావయ్య ఇచ్చాడు. మావయ్య లేసారన్నమాట దుకాణం. లైటింగ్ వస్తుందనా? జామకాయలు ఇవన్నీ మా వినాయకుడికే. మా వినాయకుడి పేరు చెప్పి తర్వాత మేమందరం తింటాం కానండి ప్రసాదం కింద. ముందు ఆయనకే. పాలవెల్లి చాలామందికి ఆనమే ఉండదు. మామిడికాయలు, జంట మామిడికాయలు, ద్రాక్ష పళ్ళు. మాకు వరలక్ష్మి పూజ అది ఉండదు కదండి, వినాయక చవితి చాలా బాగా చేసుకుంటాం అన్నమాట. అందుకే మాకు చవితి అంటే స్పెషల్ అన్నమాట. ప్రతి ఇయర్ చవితికి గడిచిపోవాలి, ఏ ఆటంకాలు రాకుండా చక్కగా చేసుకోవాలనుకుంటాం. ఇవి పొక్కాయలు అంటారా? ఏమో, కొందరేమో చిట్టి కొబ్బరికాయలు అని కూడా అంటున్నారు ఈ మధ్య. వీటిని పోలిచి శ్రీశైలంలో అమ్ముతున్నారు చిన్న కొబ్బరికాయలండి అని చెప్పి. ఒక్క కింద నవ్వులతో ఉంటారు. అవునవును, శ్రీలంక సైడ్ ఒక్కకాయలు అంట. మావయ్య దగ్గర నా ఇదిని ఓకే. ఏమో ఎలక్కాయలు, ఇదిగో మామిడికాయలు, బత్తాకాయలు, నారింజకాయలు మిస్ అయ్యారే.
ఈ సంవత్సరం తేలేదు నారింజకాయలు లేవు. బత్తకాయలు తెచ్చి నారింజకాయలు మిస్ అయ్యారు. లేదు మిస్ అవ్వలేదు. ఇదిగో నారింజకాయలు. అంటే మారేడుకాయలతో కలిసిపోయి అవి కూడా నారింజకాయలు. అది ఇదేంటి నారింజకాయలు మిస్ అవ్వరు కదా అని. అరటిపళ్ళు, యాపిల్, దానిమ్మకాయలు. అరటిపళ్ళు ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా. అరిటాకులు, చెరుగళ్ళు ప్లాంట్స్ వస్తాయేమో అనుకున్నాం. అవునా? ఇది కలావ పూలు. ఇవి మనకే పెట్టుకోవడానికంట, ఇవేమో దేవుడికి పెట్టడానికంట. వీటిని లోటస్ అంటారు. ఇవి కమలం పువ్వులు అంటారు. వాటిని లిల్లీస్ అంటారు, వాటర్ లిల్లీస్ అంటారు వాటిని. అవి మనం ఎప్పుడు పెడుతూ ఉంటాము. ఈ ఇయర్ ఏమో ఈ రెండు చెల్లి తెచ్చుకుందన్నమాట. సరే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, కమల పువ్వులు కూడా పెట్టుకుంటున్నారు కదా. కానీ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, చిన్న డౌట్ ఉంది, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది. ఈ ట్రిప్ పెట్టేసుకుంటుంది, ఇంక నెక్స్ట్ నుంచి పెట్టుకోదు అన్నమాట. ఒకవేళ పెట్టుకోకూడదు అంటే పెట్టుకుంటున్నారు, కానీ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదో తెలీదు. కానీ పెట్టుకుందామని తెచ్చుకున్నాం మేము కూడా. అమ్మా కొద్దామని వచ్చాం, వర్షం పడుతుంది ఫుల్గా. మామిడాకులు కోయడానికి వస్తే వర్షం పడుతుంది అన్నమాట. అమ్మ ఇది ఏంటి మొత్తం అంతా ఈ వాటర్ పడిపోవడం వల్ల చాలా గట్టిగా వస్తుంది. ఇంకా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మామిడాకులకైనా వచ్చాము. అసలు నేను రాను, సరదాగా నాకు చిన్న పని ఉందిలేండి బయట. అక్కడికైనా వస్తే వీడేమో నేను ఉండమో 4 మామిడాకులు కోసుకొచ్చేస్తానంటే సరే నీతో వచ్చాం. మీకు ఈ ప్లేస్ తెలుసా? పుట్టలో పాలేస్తాం కదా మేము నాగుల చవితికి, ఆ ప్లేస్ మాట అది. అడగమ్మా రేట్ ఎంత? తీయండి అన్న. ఈయన బాగున్నాడు కదా. 7 అంగుళాల కన్నా పెద్దగా ఉండకూడదు. ఇవి ఎక్కువ ఉన్నాయి కదా చెరుగడ్డ. తొండం లేదు. ఇది ఎడం పక్క ఉంది. బాగుంది కదా, బాగా పెద్ద అయిపోద్ది. బాగా పెద్ద. మన మందిరం చిన్నది. మరి అలాగంటే మేము ఏం చెప్పండి. ఈ సైజుల్లో లేవా? ఈ సైజు మీ అయితే ఇదంతా కడుగుతుంది. లోపు నేను హౌస్ అంతా డెకోర్ చేసుకున్నాను. ఇవి మీకు తెలిసి ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని తీసుకుని దీనికి సెట్ చేసుకున్నాను. కొంచెం ఫెస్టివ్ వైబ్ వస్తుంది, బాగుంటుందని మామిడాకులు తీసుకొచ్చాము. అది తీసుకురావడం పెద్ద స్టంట్లు అయినాయి. బైకుల మీద తిరిగితే కానీ మాకు మామిడాకులు దొరకలే. ఇలా అన్ని రూమ్స్కి అనమాట. మమ్మీ చెప్పింది కదా ప్రీవియస్ వీడియోస్లో, నా దగ్గర కొన్నే ఉన్నాయి. ఈ రూమ్కి రాలేదు, కిచెన్కి కూడా చేశాను. అంటే కొంచెం మెయిన్ ఎంట్రన్స్ ఇవి 2 బాగుంటాయి కదా అని వాటికి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర కూడా మామిడాకులు కట్టేసాము. ఇటువైపు గుమ్మానికి కూడా పెట్టాం. ఇంకోసారి తీసుకోవాల్సింది, నేను మిస్ అయ్యాను. అదిగో మమ్మీ వచ్చింది, తను బయట అంతా క్లీన్ చేశారు. ముగ్గులు పెట్టాలి ఇప్పుడు నేను వెళ్ళి. దేవుడి దగ్గర గరిగ ఒకటి తీసుకొచ్చామండి, దాన్ని క్లీన్ చేసి
మాల కడతానంది అమ్మ. మీకు అన్నీ చూపించాం కానీ మా గణపయ్యని చూపిలే, రేపు పొద్దున్న చూపిస్తాము. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇవన్నిటిని పసుపు రాసి కుంకుమ పెట్టాలన్నమాట. సో అవి వచ్చాక ఇంకా చిన్న చిన్నవి డెకోర్ ఐటమ్స్ ఉండిపోయినాయి. పెట్టమంటే పెడతాను. ఆల్రెడీ హడావిడి స్టార్ట్ అయిపోయింది. వినాయకుడిని నిలబెడతారు కదండి, అదంతా. మాకు ఇవి ఎక్కువ ఉంటాయి, కడగాలి, ఇవన్నీ కడుక్కుంటూ రావాలి, ముగ్గులు పెట్టాలి, నడలు పడిపోతాయి మాకైతే. సో ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు పని స్టార్ట్ అయింది. అమ్మ చెప్పారు గడపలకి పసుపు అంతా రాసి ముగ్గు వేయమని చెప్పారు. సో నేనైతే రెడీ చేసుకున్నా పసుపు ఇవి. సో పెట్టేద్దాం. సంపంగి పువ్వులు చాలా బాగా వచ్చినాయండి. ఎప్పుడు వినాయక చవితికి బాగా వస్తాయి పువ్వులు అయితేనే, ఎక్కువే వచ్చినాయి. అంటే నిన్న కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈరోజు కొన్ని పువ్వులు అన్నమాట. ఇంకా పులిహోర తాలింపు పెట్టేద్దామని రైస్ వండేసి అదిగోండి అక్కడ పెట్టాను. అన్నీ టకటకా చేస్తున్నాను. గారెల పిండి రుబ్బాను, మజ్జిగ చారు తాలింపు పెట్టాను, అన్నీ ఇక్కడే పెట్టేశాను. హడావిడిగా చేస్తున్నాను అనమాట చవితికి. ఇదిగోండి బెల్లం తాలికలు చేసేసాను, పరవన్నం వండేసాను, కింద అక్కడ పెట్టాను. ప్రసాదాలు అయిపోయినాయి, ఉండ్రాలు అయ్యి, కుడుములకేమో పిండి ఉక్క పెట్టాను. ఇది మాకు మాట. మేము వినాయకుడికి అత్తమ్మ వాళ్ళు చప్పడి ఉండ్రాలు పెడతారన్నమాట అండి, 9 ఉండలు. అలా అలవాటు మాకు కూడా. ఇంకా అదే విధంగా ఫాలో అవుతామన్నమాట. ముందు ఆ వినాయకుడికి మట్టుకి చప్పడి ఉండ్రాలు చేసేస్తాను. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సాయి త్వరగా రెడీ అవ్వండి. ముహూర్తం ఒకళ్ళు 9 నుంచి 11 అంటున్నారు, 11 నుంచి 1 గంటల లోపు అలా చెప్తున్నారు. మరి చూసి స్టార్ట్ చేసుకుంటాం పూజ. ప్రసాదాలు అయితే దేవుడికడి రెడీ అయిపోయినాయి. పులిహార ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టమండి వినాయక చవితికి. ఎందుకంటే వినాయక చవితికి అత్తమ్మ గారు అయితే పులిహార అది కూడా చేయరు, నూనె సరికి ఏది చేయరన్నమాట. ఇంకా నేనైతే చేసుకోవడం అలవాటైంది. నేను ఇంకా అప్పటి నుంచి చేసుకుంటున్నాను, పులిహార చేస్తున్నాను. కానీ దేవుడి దగ్గర పెట్టకుండా ఇంట్లోకే చేసుకుంటాను అన్నమాట పులిహార అనేది. దేవుడి దగ్గర పరవన్నం, బెల్లం తాలికలు, కుడుములు, సెలవుడి, వడపప్పు, పానకం పెట్టేసుకొని పూజ చేసుకుంటాం. గారెలు ఒకటి పెడతాను దేవుడి దగ్గర. ఇప్పుడు అల్లం ముక్కలు వేసేసి తాలింపు వేసేస్తున్నాం. మజ్జిచారు అది ఏంటంటే మజ్జిగ ఆవిడలు వేద్దామని అది కూడా తాలింపు వేస్తాను అనమాట. ఇంకా రైస్ అయితే వార్చేసానండి, అయిపోయింది. దాంట్లో ఆవపిండి, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసానమాట. అదే ఆవపిండి అంటే ఆవాల పేస్ట్ కూడా వేసాను. చింతపండు పులిహోర చేస్తాను నేను ఎక్కువగానే, ఇంట్లో అందరూ అదే తింటారు ఇష్టంగానే. కలిపేయడమే, చింతపండు ఉడకబట్టాలన్నమాట. ఇంతవరకు అయితే వచ్చినాయన్నమాటండి మా వంట పనులు అయ్యి. మీకు తెలిసిందే కదా, ఇంకా ఇందులో కొంచెం బెల్లం ముక్క వేస్తాను. 11ంటికి అంటున్నారండి ఎక్కువ శాతం. చవితి గడియలు 11 నుంచి 1 గంట దాకా ఉన్నాయి అన్నట్టుగా అంటున్నారు. మా పెద్దోడేది 11ంటికి ఎక్కువ చెప్తున్నారమ్మా, 11ంటికి స్టార్ట్ చేద్దాం అంటున్నారు. ఇంకా సరే అని చెప్పేసి దేవుడికి పెట్టేద్దాం. ఈవేళ నేను ఏమనుకుంటే పెందరగాడికి పూజ చేసేసుకుందాము అనుకున్నాను. కొందరేమో 9ంటికి అంటున్నారని చెప్పాను కదండి. ఇప్పుడు వచ్చి మళ్ళీ సాయరేమో ఎక్కువ 11 అంటున్నారని ఇంకా 11 పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ లోపల 4ంటికి లేస్తే ఫాస్ట్గా అవ్వకపోతే ఏమవుతుంది, మీరు బాగానే పడుకున్నారు అందరూనే. మాకు తప్ప కదా అమ్మలకి పొద్దుటే వంట వార్పు అన్నీ. మీరే శుభ్రంగా స్నానాలు చేసి లేచి దండానికి రెడీగా ఉంటారు దేవుడు దండం పెట్టుకోవడానికి. నైవేద్యాలు అవి చేయాలి కదా మరి మేము. ఇదిగోండి కుడుములు కూడా ఉక్కబెడదామని, ఇవి తినేవిలేండి ఇంట్లోకి మాట. ఇంకా అయిపోతుంది, ఇంకా పక్కన పెట్టేసుకుందామని. ఇంకా 11 అయిపోతుంది కదా. ఇదిగోండి ఇవేమో మజ్జిగ ఆవిడలో, దేవుడికేమో ఉత్తిగారులు తీస్తాను. ఇవి మామూలుగా నేను నానబెట్టి ఉంచాను అనమాట. అందరికీ చవితి శుభాకాంక్షలు అండి. తప్పకుండా చేసుకోండి వీలుంటే కనుక.
గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నారు కామెంట్లో చెప్పమన్నాం. అవునా, మా చిన్నోడు అడుగుతున్నాడండి మీరు ఎలా చేసుకుంటున్నారో సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. ఏం పిండి వంటలు చేసి మా గణపైన చూపించలేదు కదా, చూపిస్తాను. ఈ వ్లాగ్ కొంచెం పెద్దదే వస్తుంది కానీ చాలా బాగుంటుంది, చూడండి. ఎందుకంటే మేము చాలా చోట్లకి వెళ్ళొచ్చాము. ఈసారి షాపింగ్ అంటే ఎక్కువగా నేను, హారిక, సాయిరమ్మ ఎక్కువ చేసాము. ఆయనేమో ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు అలా అన్నమాట. కొన్ని చాలా బాగుంది, చూపిస్తాను మీకు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి వెళ్ళి తెచ్చి అన్నీ చేసామన్నమాట. మామిడాకులకి అది అసలు మామిడాకులే మాకు సరిగ్గా దొరకలేదండి. ఇంటి పక్కన అది ఉన్నా కూడా పురుగు ఎక్కువ తినేసి అలా ఉన్నాయన్నమాట. ఆకు బాగోలేదు. అన్నయ్య ఏమో పుట్ట దగ్గర అటు సైడ్ తీసుకెళ్ళాడనమాట. అంటే నేను బయటికి నోకాడిందామని వెళ్ళాము. సరే ఇంకా చిన్న పని ఉంది కదా అని, ఇంక సరైన అటు వెళ్ళాం కదా అని చెప్పేసి అమ్మ ఒక రౌండ్ వేసేసి వద్దాము, ఆ మామిడాకులు తెచ్చేసుకోవచ్చు, అక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వెళ్తే దొరికినాయి. కోసుకొని ఇచ్చారు, అడిగితే కోసుకోమన్నారన్నమాట. ఈ పసుపు అసలు వదలట్లేదండి, మంచి కలర్ ఉంది. ఇది స్వరూప గారి దగ్గర తీసుకున్నాం కదా లకడాన్ పసుపు అని, అది చాలా మంచి పసుపు, చాలా మంచిదండి ఇది. లకడాన్ పసుపు అని స్వరూప గారి దగ్గర తీసుకున్నాను. కొంచెం ఘాట్ ఎక్కువ ఉంది. అంటే మనం వాడే రెగ్యులర్ పసుపు కన్నా, మన టెర్రస్ మీద పెంచే పసుపు కన్నా అది లకడాన్ పసుపు అని కొమ్ములు ఉంటాయంట, వేరేగా ఉంటాయంట. ఆ రోజు మంగళవారం అని చెప్పేసి ముందు రోజు సోమవారమే తెచ్చేసుకున్నాం అన్నమాట. మా వినాయకుని అయితే సాయిరం తీసుకొచ్చాడు అన్నమాట వినాయకుడిని కదా. బొట్టు చెరువుందా మొహం మీద, కుంకుమ బొట్టు. రండి. హారిక ఏం చేస్తున్నాను? ఇదిగోండి వినాయకుడు. ఇంకా దేవుడి దగ్గరికి అన్నీ సర్దేశాను, చూసారు కదా. ఇక్కడ చూడండి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాను. ఇంకా సంపంగి మాల వేద్దాము మన వినాయకుడికి అనిపించింది. ఇదిగోండి దేవుడి మందిరంలో కూడా అందంగా అలంకరించేసాను, కమలం పువ్వులు పెట్టేసాము. ఈసారి సాయిరమ్ము, హారిక, పరశురం బాగా చేసుకుంటున్నారన్నమాట. వాళ్ళే ఎక్కువ శాతం చేస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళ చేత పెట్టిస్తాను, ముగ్గురు చేతని వినాయకుడిని. పుస్తకాలు మీకు బుక్స్ అవసరం లేదు కదా, నీకుంది కదా బుక్ అవసరం, నువ్వు తెచ్చే. నేను కూడా రెడీ అయిపోయి వస్తానండి. వర్షం ఫుల్గా ఉందండి. వినాయక చవితికి ఇలా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాగా చేసుకోండి. వర్షం మటుకు గట్టిగా వస్తుందన్నమాట, చూపిస్తాను. మామూలుగా రావట్లేదు. సంపంగి పూలు కోద్దామన్నా కొన్ని కోసి దేవుడికి మాల కట్టి పెట్టాను. ఇంకా పూజకి అయితే వెళ్తాము. కమలం పువ్వు నాకేనా? నేను కూడా పెట్టుకుంటాను. అదిగోండి హారికది హెయిర్ స్టైల్ చూసారా, బాగుంది కదా. వెనకాల కమలం పువ్వు ఫ్లవర్ బాగుంది, చూసుకోవడానికి లేదు, వీడియోలో చూసుకోలేమో. ఒకసారి వెనక్కి తిరిగి అయితే అదిగో బాగుంది కదండి. అంటే చాలా మంది తమిళ వాళ్ళు కట్ట పెట్టేసుకుంటున్నారు, మరి మన సైడ్ ఏమో నేను పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం మరి, ట్రై చేయాలి. సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. కాకపోతే వర్షం ఆగిపోతే బాగుంటుంది. హాఫ్ సారీస్ మీద తడిచిపోతుందేమో అని బయట ఇంకా మొత్తం తడిసిపోయింది, చూపిస్తాను మీకు. ఇదిగోండి ముద్ద అయిపోయింది. అందంగా ముగ్గులు పెట్టినంత సేపు లేదు, నిన్న కడిగేంతసేపు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెడీగా ఉన్నారు. 11 అవుతే చాలు పూజలో కూర్చుందామని చూస్తున్నాము. అంటే మొదలు పెట్టేస్తున్నారులేండి, 9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అన్నీ రెడీ చేసేసుకుని ఇదిగోండి మా గణపైన చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నారో. దండం పెట్టేసుకోండి. ఎంతమంది గణపతులను చూసి దండం పెట్టుకుంటారు కదా, చాలామంది వెళ్ళి కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు నైబర్స్ ఇంటికి అది వెళ్ళి. అంటే ఎంతమంది వినాయకులు ఉంటే అంతమంది దర్శనం చేసుకోవడం వీలైనంత వరకు. చూసారు కదా, ఇదిగోండి అమ్మవారు, పాలవెల్లి, కమలం పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజలో కూర్చుంటున్నామండి. మన గణపైకేమో సంపంగిమాల, గరిగమాల, కమలం పువ్వు పెట్టాము. గొడుగేమో వెనకాల అంటుపండు మీద పెట్టామన్నమాట. అలా అయితే నిలబడి ఉంటుందని. మాది చిన్న మందిరం కాబట్టి ఇక్కడ పసుపు వినాయకుని చేసుకున్నాము. మళ్ళీ పిల్లలు చేసుకోవాలి కదండి, వాళ్ళ చేతే పెట్టించాను వినాయకుడిని అయితేనే. తమలపాకు అది వేసి పెట్టించాను. మళ్ళీ వాళ్ళు పసుపు వినాయకుని చేసుకుని అక్కడ పూజ చేసుకుంటారు, పత్రిలు అవి వేసుకుని. ఈరోజే మళ్ళీ మేము ఆవు పాలు వేసి తీసేస్తామన్నమాట, అక్కడ పెట్టుకుని పూజ చేసుకున్నది. ఈయన కూడా అంతే, 3 రోజులు ఉంచుకుంటాము. లేదంటే ఈరోజు సాయంత్రమే స్నానం చేసి దీపారాధన చేసుకుని
ఇంకా వినాయకుడిని ఆవు పాలతోటి ఎత్తేస్తాం అన్నమాట. ఇంకా ఇదండి, ఇంకా పూజ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి, పూజ అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే అండి, వినాయకుడు కూడా చాలా అందంగా కనిపించారు. దిష్టి తగులుతుందేమో, మంచిగా దిష్టి తీసేయాలంటే హారతి ఇచ్చి దిష్టి తీసేయాలి. చూసాము. అసలు చిన్న విగ్రహం కాడి నుంచి వెళ్ళాం. ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు ఇంత పెద్ద విగ్రహం ఇదే మాట పెట్టడం అయితే ఈ సంవత్సరం. ఒక్కసారి స్వామిని మీరు కూడా దర్శనం చేసుకోండి పూజ అయిన తర్వాత. ఎందుకంటే ఎంతమంది వినాయకులను దర్శనం చేసుకుంటే అంత మంచిది అంటారు కదా. ఇంకా మేమైతే అసలు ఐన్వేల్ అది వెళ్ళొచ్చు అనుకున్నాం. సాయంత్రం వెళ్దామని అనుకున్నాను, ఇంకా ఆయనతో చెప్పలేదు. అంటే ఈ లోపల వాతావరణం మొత్తం వర్షంతో ఎలా పడితే అలా ఉంది. సాయంత్రానికి ఏమైనా తగ్గితే చక్కగా గురుగారికి స్వయంపాకం ఇచ్చేసుకొని వెళ్ళి, అంటే ఐన్వేల్ కాకుండా ఇక్కడ వినాయకుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేద్దామని అనుకుంటున్నాము. చూడాలి. చూసారా మా పూజ అయితే ఇలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించింది, మరి మీరు ఎలా చేసుకున్నారు సరదాగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.